వస్తాయి. జీఎస్టీని మేమందరం కొట్లాడి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినాం. అవును కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మొత్తం తగ్గించింది. 8 సంవత్సరాల నుండి 8 ఇయర్స్ అంటే జీఎస్టీ వచ్చిన 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం మనం. మీరు జీఎస్టీతో చాలా ఎక్కువగా ట్యాక్స్లు వేసేసి ప్రజల మీద భారం పెడుతున్నారు. ప్రజల్ని జీఎస్టీ అంటే కొన్ని కామన్ ప్రొడక్ట్స్ మీద కూడా 12%, 15%, 20% వేసుకుంటూ పోతున్నారని చెప్పేసి మనం గొడవ చేయబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. ఆలస్యమైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని వాళ్ళకి అర్థమైపోయి తగ్గించారు ఇప్పుడు జీఎస్టీని 100%. ఓకే, బట్ ఓన్లీ ఏంటంటే ఈ టైమింగే కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. ఏంది ఈ టైమింగ్లో ఎందుకు తగ్గించారు? ఇప్పుడు బాగా గ్రోత్ రేటు తగ్గిపోతుందని తగ్గించారా, లేదంటే ఈ రీసెంట్గా వచ్చిన సర్వేలో హౌస్ హోల్డ్ డెట్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక సర్వే వచ్చింది, దానివల్ల తగ్గించారా, లేదంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ని పెంచాలి అనే ఉద్దేశంతో తగ్గించారా, బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని తగ్గించారా, లేదంటే ట్రంప్ టారిఫ్ వేసాడని తగ్గించారా, లేదంటే ఈ యొక్క ఓటు చోరీ మీద గొడవ జరుగుతుందని చెప్పేసి ప్రజల్లో మంచి పెంపొంచడానికి తగ్గించారా? ఏ కారణమైనా సరే 8 సంవత్సరాల నుంచి మీరు జీఎస్టీ పేరుతోటి దారుణంగా ప్రజల మీద భారం పెడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మనం కొట్లాడటం వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. ఓకే, ముఖ్యంగా నాలాంటి యూట్యూబ్ ఛానల్కి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న యూట్యూబ్ ఛానల్లో అంటే 100% ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది నేనే అనుకుంటున్నా. 100% ప్రతిపక్ష పాత్ర అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలకి నష్టం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నటువంటి ఛానల్ మోడీ గారి ప్రభుత్వం అయినా ఇక్కడ లోకల్ ప్రభుత్వం అయినా సరే నేనే అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడే ఛానల్స్, మోడీ గారికి అనుకూలంగా మాట్లాడేటువంటి ఛానల్స్ అన్నీ, నాయకుడు ఎటుంటే అటు మాట్లాడే ఛానల్స్ అన్నీ ఉన్నాయి. నేను నాయకుడు ఎటున్నా లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ఎటున్నా లేకపోయినా, జగన్ గారు ఎటున్నా లేకపోయినా, మోడీ గారు ఎటున్నా లేకపోయినా, రాహుల్ గాంధీ ఎటున్నా లేకపోయినా, కేవలం సెక్యులర్ వాదం ఎటుంటే అటు ఉండేటువంటి ఛానల్ నాది. ఇట్స్ నాట్ ద లీడర్, నాట్ ద పార్టీ, నాట్ philosophy or policy. Only single agenda for my channel is secularism. That's it. That's a single policy of my channel. కాబట్టి ఈ యొక్క సెక్యులర్ పార్టీల తరపున క్షుణ్ణంగా మాట్లాడుతూ ఈ యొక్క జిఎస్టీ మీద మేము చాలా 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 రోజుల నుంచి మాట్లాడుతూ వచ్చాము. అల్టిమేట్గా గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకొని జిఎస్టీ తగ్గించారు. మీరు మనందరికీ సంతోషకరమైనటువంటి వార్త అని నేనైతే అనుకుంటున్నా. మోరోవర్ మన వాళ్ళు ఎంత మాట్లాడినా 8 సంవత్సరాలు వాళ్ళు దాన్ని తగ్గించలా, పెంచుకుంటూ పోయారు జిఎస్టీని. మనం ఎంత మాట్లాడినా సరే, ఎంత మరీ దారుణంగా ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ వేశారండి. ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ పడిద్ది, అది లేదు, మీకు తెలుసో లేదో. అది అంతకన్నటువంటి దారుణమైనటువంటి విషయం ఏం లేదు. ఏది ఇన్సూరెన్స్ ఏంది, హెల్త్ ఇన్సూరెన్సు, మెడికల్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, వాటి మీద కూడా జిఎస్టీ పడేది. ఏదో మరి వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మంచి పని చేశారు, తగ్గించారు. ప్రజల కోరిక మేరకు తగ్గించాల్సిందే, లేదంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదని వాళ్ళకి తెలుసు. అందుకని జిఎస్టీని తగ్గించారు అనేది మనకు ఒకటే అర్థమైంది. సరే, వీళ్ళేదో నెక్స్ట్ జన్ రిఫర్మేషన్ అన్న, రిఫర్మేషన్ తీసుకోండి. ఎందుకు తీసుకోండి రిఫర్మేషన్స్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద రిఫర్మేషన్స్ నౌ ఎట్ దిస్ పాయింట్ వెన్ దేర్ ఈస్ ఎ స్లగ్గిష్ ఎకనామిక్ డౌన్ఫాల్, డాలర్ రేటు పడిపోయింది. మోరోవర్ ఇప్పుడు ఈ యొక్క ఏదో ఓటు థెఫ్ట్ మీద ఆరోపణలు, ఇన్ని గొడవల మధ్య ఇప్పుడు జిఎస్టీ మీద
రిఫర్మేషన్ పేరుతోటి తగ్గించారు అని అంటే అదే ఇంకా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతకి ఏ ప్రభుత్వం అయినా సరే తలవగ్గాల్సిందే అనేది మనకైతే ఒకటి అర్థమైంది. ఓకే, అయితే ఈ నిర్మలా సీతారామన్ గారు 5% ట్యాక్స్ అండ్ టొబాకో ఒకటి అనౌన్స్ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అని ఒక కామెంట్ చేశారు నిర్మలా సీతారామన్. అంటే ఎందుకన్నారంటే 40% ట్యాక్స్ వేసారన్నమాట. దేని మీద? ఎక్స్ట్రాడినరీ కొన్ని ప్రొడక్ట్స్, స్పెషల్ ప్రొడక్ట్స్, హై ఎండ్ కార్లు, టొబాకో ఇట్లాంటి ప్రొడక్ట్స్కి 40% ట్యాక్స్ వేశారు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది వేసారు. ఏంటి? లిక్కర్ షాపులు ఏమంటారు, లిక్కర్ బాటిల్స్ మీద హై కాస్ట్ వేశారు. జగన్ గారు అప్పుడు ఏం చెప్పారట, వైసీపీ ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది ఏంటంటే, మేము ఎక్కువ ప్రైస్ పెడితే తక్కువ కన్జంప్షన్ అయింది, మేము దాన్ని తగ్గించడానికే మేము ఈ ప్రైస్ పెట్టామన్నారు. ఇప్పుడు వీళ్ళు 40% ట్యాక్స్ వేశారు. బీజేపీ వాళ్ళు 40% ట్యాక్స్ ఏందండి మరీ అంత దారుణంగా? టొబాకో, గుట్కాల మీద, లిక్కర్ల మీద 40% ట్యాక్స్ ఏందండి అని అంటే, అఫ్కోర్స్ లిక్కర్ అనేది స్టేట్ ఆధీనంలో ఉండేది, వాళ్ళకి గుట్కాలు, టొబాకో వాళ్ళ ఆధీనంలో. 40% ట్యాక్స్ వేశారంటే ఆమె ఏమన్నారు అంటే, మీరు 5% ట్యాక్స్ గుట్కాకి ఇవ్వమంటారా అని అడిగారు నిర్మలా సీతారామన్ గారు. అంటే అర్థం ఏంటి? 5% ట్యాక్స్ గుట్కాలకి ఇవ్వమంటారా అంటే, 5% మాత్రమే ట్యాక్స్ తగ్గిస్తే, ప్రైస్ తగ్గిస్తే ఎక్కువ మంది గుట్కాలు తింటారు, చచ్చిపోతారు, అదే మీరు కోరుకుంటున్నారు అని అన్నారు కదా నిర్మలా సీతారామన్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటిది? చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని హై కాస్ట్గా అమ్ముతున్నాడు, ఒక్కో బాటిల్ 300కి అమ్ముతున్నాడు, నేను వస్తే 100 రూపాయలకే ఇస్తాను. ఏంటి తేడా? గుట్కాకి, టొబాకోకి, లిక్కర్కి ఏంటి? 3 ఒకటే కదా, 3 కూడా ఇంజూరియస్ టు హెల్త్ కదా. ఓకే, మీ కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారా 5 రూపాయలకే అంటే 5%కే గుట్కా రావాలని? దాని యొక్క కన్జంప్షన్ని డిస్కరేజ్ చేయడానికి, కన్జంప్షన్ తగ్గించడానికి మేము 40% ట్యాక్స్ వేసామని నిర్మలా సీతారామన్ గారు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేసినప్పుడు 40% అండ్ లిక్కర్ బాటిల్కి 300 రూపాయల బాటిల్ ప్రైస్ పెంచాను కన్జంప్షన్ తగ్గించడానికి అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని రివర్స్ తీసుకొని ప్రజలకి అంతంత వేస్తారా, మా తాగుబోతులకి అన్యాయం జరిగిపోయింది, నేను 100 రూపాయలకే ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 100 రూపాయలకే ఇచ్చారు. అంటే మీ ఎలియన్స్ పార్ట్నరే కదా, టీడీపీ ఈజ్ ఎన్ ఎలియన్స్ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీ, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. మళ్ళీ అక్కడ కేంద్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారిదే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏనే, అక్కడ ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్డీఏ 2 పార్ట్ల ఎన్డీఏ గవర్నమెంట్ అయినప్పుడు ఆంధ్రాలో ఆర్గ్యుమెంట్ ఏమో మా తాగుబోతులకి మీరు తక్కువకే ఇవ్వాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో ఫుల్గా తాగాలి అని చెప్పేసి 100 రూపాయలకి లిక్కర్ అమ్ముతున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక స్కీమ్కి మీరు అక్కడ 40% ట్యాక్స్ వేస్తారా గుట్కాలకి, టొబాకోలకి, సిగరెట్లు తాగే వాళ్ళకి అని అంటే ఏంది? సిగరెట్ తాగే వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? డబల్ క్వైట్ కాంట్రరీ కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఆమె చెప్పిన దానికి క్వైట్ కాంట్రరీ కదా రెండు. ఓకే, ఇది ప్రాబ్లం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, వీళ్ళకి ఇక్కడ ఎన్డీఏలో ఎలయన్స్లో ఉన్నారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఫిలాసఫీకి ఆంధ్రప్రదేశ్లో ఫిలాసఫీకి సంబంధం లేదు. కేంద్రంలో ఉన్న ఫిలాసఫీని కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిలాసఫీలు అనేవి క్వైట్ కాంట్రరీగా ఉంటాయి. బట్ వీళ్ళే వాటికి బిల్లులు ఇస్తారు. ఇప్పుడు ఈ యొక్క దీనికే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. అక్కడ ఈ ట్యాక్స్ రిఫర్మేషన్కి చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు ఇది ప్రజలకు మెచ్చేటువంటి జిఎస్టీ రిఫార్మ్ అని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చి మద్దతు ఇచ్చారు. మరి అక్కడ నేను ఎందుకు అడగలేదు పయ్యావుల కేశవ్ గారు, ఏమంటే మేము లిక్కర్కి జగన్మోహన్ రెడ్డి ఆయన 300 బాటిల్ అమ్ముతుంటే ఇంత దారుణంగా ప్రైస్ పెంచుతారు ఆ లిక్కర్కి అని చెప్పి మేము 100 రూపాయలకి ఇచ్చేసినాం తాగమని. మరి ఇక్కడ టొబాకోకి, గుట్కాకి వీటికి మీరు ఎందుకంటే 40% ట్యాక్స్ ఇస్తారా? మాలాగే మీరు 5%కి 0% ట్యాక్స్కి గుట్కాలు ఇవన్నీ మీరు అమ్మండి సార్ అని అక్కడ ఎందుకు అనలేదు టీడీపీ వాళ్ళు? ఓకే,
ఇది నాకు ఒకటి నా వచ్చిన డౌట్ చెప్తున్నా. ఎందుకంటే ఈమె 5% ట్యాక్స్ వేయాలా గుట్కాకి, 40% వేయాలి, మీరు ఇది కోరుకుంటున్నారా, ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదా అని అన్నారు. కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ 10 రూపాయలకి అనేది గుర్తొచ్చింది నాకు. ఓకే, ఇక రెండోది టీవీలు, టీవీలు, పర్సనల్ ప్రోడక్ట్స్ కొద్దిగా అంటే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ట్యాక్స్ ఎత్తేసారు. మంచి పని చేశారు. ఏంటంటే ఇంతకుముందు 5% ఏమో ట్యాక్స్ ఉండేది, 5%, 12% ఉండేది. ఇప్పుడు 0% వేశారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే చెప్తున్నా, ప్రతిపక్షాలు మేము విమర్శించడం వల్లే వాళ్ళు తగ్గించారు, లేదంటే వాళ్ళు తగ్గించేవాళ్ళు కాదని నేనైతే అనుకుంటున్నా. ఓకే, గతంలో 4 స్లాబులు ఉండేవి. ఏమంటే 5%, 12%, 18%, 28% ఉండేవి. ఈ స్లాబుల్లో 2 స్లాబులు చేస్తారు, 5%, 18% చేస్తారు. అంటే రెండోది, నాలుగోది ఎత్తేసారు. 12% స్లాబ్, 28% స్లాబ్ ఎత్తేసారు అనమాట. 12% స్లాబ్ దాన్ని 5%కి తీసుకొచ్చారు, 28% దాన్ని 18%కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఈ టీవీలు, హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు అటన్నిటికీ ఐ థింక్ 5% పడిద్ది అనుకుంటా. గతంలో 12% ఉండేది, లేదా 0% అనుకుంటా. వీటికి 0%. గతంలో 5% ఉండేది, ఇప్పుడు 0% అయిందని నేనైతే అనుకుంటున్నా. ఇంకో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు డైలీగా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే బియ్యం, చపాతీ, ఇడ్లీ, దోశ ఇవన్నీ ఉంటాయి. వాటికి అలాగే 0% ట్యాక్స్. ఓకే, బట్ కొంచెం బెటర్ ప్రోడక్ట్స్ అయితే కొంచెం అంటే కమర్షియల్ ప్రోడక్ట్స్ లైక్ డైరీ ఫ్రూట్స్, డైరీ మిల్క్, కండెన్స్డ్ మిల్క్, సాసులు, మీట్, షుగర్ కోటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా గతంలో 12% ట్యాక్స్లోకి తీసుకెళ్ళేవాళ్ళు. అదే కదా, పాప్కార్న్స్, షుగర్ పాప్కార్న్స్కి అయితే 12%, పాప్కార్న్కి అయితే 5%. అది కాంట్రవర్సీ అయింది గతంలో. ఈ 5% షుగర్ పాప్కార్న్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. అంటే ఇప్పుడు షుగర్ వేసినా, షుగర్ వేయకపోయినా, టీలో షుగర్ వేసినా వేయకపోయినా అది 5% ట్యాక్స్. 12% మొత్తం 5% పట్టుకొచ్చారు. ఇక 28% మొత్తం 18%కి తీసుకొచ్చారు. బట్ ఆ మూడైతే మార్చలేదు. ఏమిటి, హై అండ్ ప్రొడక్ట్స్, కార్లు, గుట్కాలు, టొబాకోలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తగ్గించలే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు డ్రింకింగ్, నమ్కేను, టెండర్ కోకోనట్స్, వాటర్ ప్యాకెట్స్, 20 లీటర్ బాటిల్స్, ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ జ్యూస్, బెవరేజెస్, కంటైనింగ్ మిల్క్, ఐస్ క్రీము, పేస్ట్రీ, బిస్కెట్, ఇంకేమిటి కార్న్ఫ్లేక్, సెరియల్స్ ఇవన్నీ కూడా 5%కి పట్టుకొచ్చారు. ఓకే, చపాతీలు, పరాతాలు ఇవి అయితే గతంలో 5% ఉండేది. అంటే గతంలో చపాతీలకి, పరోటాలకు కూడా 5% జిఎస్టీ వేసేవారు. ఇప్పుడు లేదు, 0% చేశారు. టూత్ పౌడరు, అదే చిన్నపిల్లలకి ఫీడింగ్ బాటిల్స్, టబ్ వేర్స్, కిడ్స్ వేర్, అంబరెల్లాలు, యుటెన్సిల్స్, బైసైకిల్, బ్యాంబూ ఫర్నిచరు, కోమ్స్ ఇవన్నీ కూడా గతంలో 12% ఉండేవి, ఇప్పుడు 5% పెట్టుకొచ్చారు. షాంపూలు, పౌడరు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఫేస్ పౌడరు, సోపు, హెయిర్ ఆయిల్ ఇవన్నీ 18% ఉండేది, ఇప్పుడు 5%కి పట్టుకొచ్చారు. వీటిని 18% ఉండేది, 18%, 12% మొత్తం అంటే దాని 80% దాన్ని 5%కి పట్టుకొచ్చారు. ఓకే, అట్లీస్ట్ ప్రజల యొక్క ఆలోచన వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ప్రజల్ని గమనించి, ప్రజల యొక్క ప్రతిపక్షాల డిమాండ్ని అంగీకరించి మీరు జిఎస్టీ తగ్గించినందుకు తప్పదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే తగ్గించాల్సిందే. థ్యాంక్ యూ, నమస్కారం.